హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మామన్ షన్వి బ్లాగ్స్. ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, మనం ఐకియాలో షాపింగ్ చేయబోతున్నాం. ఈ రోజు అయితే నేను సర్క్యులర్ హబ్ లో ఏ ఐటమ్స్ ఉన్నాయో, అంటే యాజ్ ఈజ్ లో ఏ ఐటమ్స్ ఉన్నాయో చూపించబోతున్నాను. అసలు ఈ సర్క్యులర్ హబ్ అంటే ఏంటి, ఈ సర్క్యులర్ హబ్ కి షార్ట్ కట్ లో డైరెక్ట్ గా ఎలా వెళ్ళాలి అనేది నేను లాస్ట్ వీడియోస్ లో పోస్ట్ చేశాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ వీడియోలో నేను ఫర్నిచర్ ఫ్లోర్ లో న్యూ లోయెస్ట్ ప్రైజెస్లో ఏ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ చూపించాను. ఒక్కసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో నా షాపింగ్ కంప్లీట్ అయ్యాక ఇలా స్టెప్స్ దిగి డైరెక్ట్గా మార్కెట్ హాల్లోకి ఎంటర్ అయ్యాను. మార్కెట్ హాల్ అంటే మనకు ఇలా కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, అదనమాట. యాజీస్తో పాటు కొన్ని మార్కెట్ హాల్లోని కిచెన్ ఐటమ్స్ కూడా నేను మీకు చూపించబోతున్నాను. నాకు నచ్చిన కొన్ని కంటైనర్స్ నేను మీకు చూపించబోతున్నాను. ఒకసారి ఇవి కూడా చూసేద్దాము. ఇవి చూసాక యాజీస్లో ఏ కొత్త ఐటమ్స్ వచ్చాయో అవి కూడా చూసేద్దాము. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్ కంటైనర్స్ వచ్చేసి ఇలా 2 వచ్చాయన్నమాట. 2 ప్రైస్ వచ్చేసి 379 రూపీస్. కి స్టీల్లో మూతలు వచ్చాయి. ఇవి కూడా చాలా మంచి కంటైనర్స్ అనమాట. విజిబుల్ గా కనిపిస్తూ ఉంటాయి మనము కిచెన్ లో ఏమి వాటిలో పోసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నది గ్లాస్ ఇలా బౌల్ లాగా వచ్చింది. బౌల్ కూడా కాదు, ఇది ఒక మౌల్డ్ లాగా అనమాట. మనము స్వీట్స్ లేదంటే కేక్స్ అలాంటివి తయారు చేసుకోవడానికి దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 279 రూపీస్ అనమాట. కూడా నాకు కొంచెం ప్రైస్ బెస్టే అనిపించింది. నెక్స్ట్ ఇవి మెజర్మెంట్ జగ్స్ లాగా వచ్చాయి. ఇందులో చక్కగా ఇలా క్వాంటిటీని మనం మెజర్ చేసుకోవచ్చు. వాటర్ గానీ మిల్క్ గానీ పోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. ఇది ఒక వుడెన్ మిక్సింగ్ బౌల్. ఇవి ఆల్రెడీ మనము ఈ ఐకియాలో చాలా చూసేసాము. సో ఒక్కసారి మీకు చూపిద్దామని మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇది ఒక కట్లరీ సెట్. 3 స్పూన్స్ 3 ఫోర్క్స్ వచ్చాయి. దీని ప్రైస్ వచ్చేసి 229 రూపీస్. ఇక్కడ తీసుకున్న ఈ స్పూన్స్ అయితే చాలా క్వాలిటీ ఉంటాయి. మనకు అసలు రస్ట్ రావు. మంచి స్టీల్తో వీళ్ళు ఇవి మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. సో మనము వీటిని చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ గ్లాస్ కంటైనర్సే అనమాట. మనము డిఫరెంట్ పర్పస్లో వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కిచెన్లో మాడ్యులర్ కిచెన్లో ఇలాంటి వాటిల్లో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఒక డిఫరెంట్గా కొత్తగా వచ్చిన ఐటమ్ అనమాట. దీన్ని మనము ఆయిల్ పోసుకోవడానికి ఆయిల్ డిస్పెన్సర్ గా యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 229 రూపీస్ అన్నమాట. నెక్స్ట్ ఇవి గ్లాస్ కంటైనర్స్ లో ఇలా నాబ్స్ తో వచ్చాయి. దీన్ని మనము నెయ్యి అలాంటివి పోసుకోవడానికి లేదా ఆయిల్ దోశల మీద అలా వేసుకుంటూ ఉంటాం కదా, వాటి కోసం వీటిని యూజ్ చేసుకో. కొంతమంది గ్లాస్ వే కావాలని వెతుకుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసము ఇవి చాలా యూజ్ అవుతాయి అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 249 రూపీస్. అంతేకాకుండా ఇక్కడ ఇంకా కొన్ని కంటైనర్స్ ఉన్నాయి. చాలా చిన్న కంటైనర్స్ అనమాట ఇవి. వీటికి ఇలా స్టీల్ మూతలు వచ్చాయి. ఇవి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. ఏదైనా కొంచెం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి 3 జార్స్ వచ్చాయి విత్ లిడ్స్. దీని ప్రైస్ వచ్చేసి 399 రూపీస్ అనమాట. వీటిని మనము జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టుకోవడానికి లేదన్నా కొంచెం పికిల్స్ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. వీటిని ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను, సో అందుకే నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇది ఒక గ్లాస్ బాటిల్ టైప్ లో వచ్చింది అనమాట. దీన్ని మనము వాటర్ కి లేదంటే మిల్క్ స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని, లేదంటే ఏమైనా జ్యూసెస్ అలాంటివి స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. దీనికి వుడెన్ లిడ్ వచ్చింది కాబట్టి ప్రాబ్లమే ఉండదు అనమాట. సో ఇంతటితో మార్కెట్ హాల్లో నేను చూపించాలనుకున్న ఐటమ్స్ కంప్లీట్ అయిపోయాయి. తర్వాత నేను మిమ్మల్ని యాజీజ్ లోకి తీసుకెళ్తున్నాను. ఈ యాజీజ్ లో కొత్తగా ఏ ఐటమ్స్ పెట్టారో ఒకసారి మనం అవి కూడా చూసేద్దాం. ఇక్కడ చూపిస్తున్నవి స్క్రబ్బర్స్ అనమాట. ఇవి బై 1 గెట్ 1 ఫ్రీలో ఉన్నాయి. అంటే 169 కి 2 వస్తాయి అనమాట. వీటిని మనం స్క్రబ్బర్స్ గా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూపిస్తున్నది ఇలా వెదురుతో ఇలా బుట్టలాగా అల్లారనమాట. దీని ప్రైస్ వచ్చేసి 899 రూపీస్. దీనిని మల్టీపర్పస్ ఆర్గనైజర్ గా మనము యూజ్ చేసుకోవచ్చు. మనము ఏమైనా స్టోర్ చేసుకోవడానికి లేదంటే క్లాత్స్ వేసుకోవడానికి కిచెన్ లో కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. పాడవదు కాబట్టి మన అవసరాన్ని బట్టి ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ కొన్ని క్లాక్స్ కూడా ఉన్నాయి మీరు చూసినట్లయితే. దీని ప్రైస్ వచ్చేసి 229 రూపీస్. తర్వాత ఇది ఒక మిర్రర్ సెట్ అనమాట. మనము గోడలకు అవి ఇలా ఒక షేప్ లో అతికించుకుంటూ ఉంటాం కదా, ఆ టైప్ అనమాట. దాదాపుగా 10 పీసెస్ దాకా వచ్చాయి. దీని ప్రైస్ వచ్చేసి 749 రూపీస్. ఇక్కడ చూపిస్తున్న ఈ మిర్రర్ ప్రైస్ వచ్చేసి 199 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది ఒక వుడెన్ ఫ్రేమ్ లాగా వచ్చింది. చాలా పెద్ద ఫ్రేమ్ ఇది. పెద్ద ఫొటోస్ అలాంటివి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 529 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక క్లాక్ చూపిస్తున్నాను. ఇలా ప్లెయిన్ గా వచ్చింది, నెంబర్స్ ఏం రాలేదు. దీని ప్రైస్ వచ్చేసి 599 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని కంటైనర్స్ వచ్చాయి ఇలా బాక్సెస్ టైప్ లో.
ఐకియాలో ఇలాంటి బాక్సెస్ మనకి చాలా దొరుకుతాయి అనమాట మనం వెతుక్కుంటూ ఉంటే. దీని ప్రైస్ వచ్చేసి 479 రూపీస్ అనమాట. వీటిని మనం మల్టీపర్పస్ కంటైనర్స్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. మెయిన్లీ స్టోరేజ్ ఐటమ్స్ గా లేదంటే గిఫ్ట్ పర్పస్ గా ఏమైనా గిఫ్ట్స్ పెట్టి ఇవ్వడానికి కూడా వీటిని మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నది కూడా అలా స్టోరేజ్ బాక్సే అనమాట. దీన్ని ఓపెన్ చేస్తే మనకు ఒక బాక్స్ లాగా ఓపెన్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 299 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న ఈ మిర్రర్ ప్రైస్ వచ్చేసి 899 రూపీస్. దీనికి బ్యాక్ సైడ్ ఇలా స్టాండ్ లాగా వచ్చింది. మనము ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా పెట్టేసుకోవచ్చు. మెయిన్ వాష్రూమ్స్ అలాంటి వాటిల్లో ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఒక ల్యాంప్ అనమాట. మనము బెడ్రూమ్స్ లో అలా పెట్టుకుంటూ ఉంటాం కదా ల్యాంప్స్ ని, అలా యూజ్ అవుతుంది. ఈ యాజీస్ లో మీరు ఇలాంటివి ఏమన్నా తీసుకోవాలనుకుంటే క్లాక్స్ గానీ లేదంటే ఇలా ల్యాంప్స్ కానీ ఒక్కసారి మీరు దాన్ని చెక్ చేసి తీసుకోండి. అక్కడ స్టాఫ్ ఉంటారు, వాళ్ళని మనం అడిగితే వాళ్ళు బ్యాటరీస్ పెట్టి మనకి చూపిస్తారనమాట. అదే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే దాన్ని కూడా వెరిఫై చేసుకునే తీసుకోండి. తర్వాత మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఐకియాలో ఆక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ యాజీస్ లో పెట్టిన ఐటమ్స్ చాలా తక్కువ ప్రైజెస్ కి ఆక్షన్స్ జరుగుతుంది. ఈ ఆక్షన్ గురించి మీకు ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ టైం ఆక్షన్ ఎప్పుడు జరుగుతుందో నేను మీకు ఖచ్చితంగా ఇంటిమేట్ చేస్తాను. ఫర్నిచర్ తీసుకోవాలనుకునే వాళ్ళకి అది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. తక్కువ ప్రైజెస్ కి మనకి అన్ని ఐటమ్స్ వస్తాయి. మీరు ఇక్కడ ప్రైజెస్ చూస్తూనే ఉన్నారు కదా, ప్రతిదాని మీద చక్కగా విజిబుల్ గా ఉన్నాయి. అంతేకాకుండా నేను ఇక్కడ పక్కన మెన్షన్ కూడా చేస్తాను, ఒకసారి ప్రైజెస్ ని కూడా గమనిస్తూ ఉండండి. ఇదైతే మనము ఐస్ క్రీమ్ అలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటాము అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? తర్వాత ఇది ఒక వుడెన్ ఇలా ట్రే లాగా వచ్చింది అనమాట. రైట్ సైడ్ న ఏదో ప్లాస్టర్ లాగా ఇలా అంటించి ఉంది, అదొక్కటే ప్రాబ్లం కానీ లేదంటే ట్రే అయితే చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 349 రూపీస్ అనమాట. ఇక్కడ ఇంకో స్పూన్ సెట్ చూపిస్తున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 279 రూపీస్ అనమాట. ఇలా 6 స్పూన్స్. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్ కంటైనర్స్ వచ్చేసి 299 రూపీస్. అంటే ఒకటి పగిలిపోయినట్టుంది, 2నే పెట్టారు. సో ఇది కూడా పర్లేదు. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మిర్రర్ వచ్చేసి కబోర్డ్ టైప్ అనమాట. కింద షింక్ కూడా వచ్చింది, చాలా డిఫరెంట్గా అనిపించింది, అందుకే నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను. కింద కూడా ఇలా షెల్ఫ్స్ లాగా వచ్చాయి. ఇది మేకప్ అలాంటివి వాటికి యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారా లోపల ఇలా ఆర్గనైజర్స్ కూడా ఇచ్చారు, మేకప్ ఐటమ్స్ అలాంటివి పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. లోపల కూడా మనకి ప్లస్ మిర్రర్స్ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ ఏమో ఇలా షింక్ లాగా వచ్చేసింది. వాష్రూమ్స్ లో ఇలా రెడీ అవ్వడానికి సపరేట్ సెక్షన్ పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 19,999 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నది ఇది మనం బట్టలు ఆరేసుకుంటూ ఉంటాం కదా ఐరన్ ది, ఆ టైప్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 1799. దీంట్లో ఇలా సైడ్స్ కూడా ఇలా ఓపెన్ చేసుకోవడానికి ఇలా వచ్చాయన్నమాట. వీటిని మనం కావాల్సినప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం కాస్త పర్లేదు అనిపించింది. ప్రైస్ ఐరన్ మెటీరియలే కాబట్టి మనకు కొంచెం లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. తర్వాత ఇలా టవల్స్, బెడ్షీట్స్, కర్టైన్స్ కూడా మనకి ఇక్కడ చాలా అవైలబుల్ గా ఉంటాయి. కాకుంటే వీటిలో మనం బాగా వెతుక్కోవాలన్నమాట. వెతుక్కుంటే ఖచ్చితంగా మంచివి దొరుకుతాయి. ఇక్కడ నేను మీకు టవల్ చూపిస్తున్నాను అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 299 రూపీస్. దీంట్లో అయితే ఏ ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. ఈసారి ఈ సర్క్యులర్ హబ్ లో ఫర్నిచర్ ఐటమ్స్ అయితే ఎక్కువేమీ పెట్టలేదు. లాస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫర్నిచర్ ఐటమ్స్. అవన్నీ ఆక్షన్ లో వెళ్ళిపోయాయి అంట, నేను కనుక్కున్నాను. ఇక్కడ ఉన్న కొన్ని ఫర్నిచర్ ఐటమ్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇది ఒక స్మాల్ క్యాబినెట్ అనమాట. దీన్ని మనం గోడకి ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా 2 ర్యాక్స్ లాగా వచ్చింది అంతే, జస్ట్ స్మాల్. ఇలా చిన్నవి వెతికే వాళ్ళు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ ఇలా సింగిల్ బీరువా టైప్ లో ఇలా కబోర్డ్ లాగా వచ్చింది అనమాట. అయినా మాత్రమే ఒక ర్యాక్ వచ్చింది. ఇలా మొత్తం ఇలా ఓపెన్ గానే వచ్చింది. ఎవరైనా శారీస్ లేదంటే డ్రెస్సెస్ ఇలాంటి హ్యాంగర్స్ కి తగిలించుకొని ఇలా హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు వీటిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒక క్యాబినెట్ అనమాట. దీనికి ఇలా మూవబుల్ డోర్స్ వచ్చి 3 ర్యాక్స్ లాగా వచ్చాయి. లోపల మంచి వైట్ కలర్ షేడ్ లో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 6499 రూపీస్. తర్వాత ఇలా ఓపెన్ లో కొన్ని క్యాబినెట్స్ వచ్చాయి. వీటిని ఎక్కువగా మనం బుక్స్ అలాంటివి పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం కిచెన్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటిని ఇక్కడ చూపిస్తున్న ఈ షెల్ఫ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 9999 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ ఒక బాక్స్ లాగా వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. ఇలా ఓపెన్ అనమాట. ఇలా పిన్స్ ఏమీ లేవు, జస్ట్ మూత ఇలా మనకి సపరేట్గా వచ్చేస్తుంది. ఐరన్ మెటీరియల్తో వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని టీవీ క్యాబినెట్స్ ఉన్నాయి. మంచి డార్క్ కలర్ షేడ్లో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. ఈ ప్రైస్కి ఇది బెస్ట్ అనే చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడ ఇలా కొన్ని ర్యాక్స్ టైప్లో వచ్చాయన్నమాట. ఇది కూడా ఒక క్యాబినెట్ టైప్ అనమాట. ఇలా డోర్స్ వచ్చాయి, దానికి లాక్ పర్పస్ కూడా వచ్చింది.
ఇది ఎలా ఓపెన్ చేయాలో నాకైతే అర్థం కాదు. మేబీ లాక్ పెట్టే ఓపెన్ చేయగలమేమో, నాకైతే ఓపెన్ అవ్వలేదు. నెక్స్ట్ ఇది ఒక వుడెన్ చైర్ అన్నమాట. ఇలా మంచి పరుపుతో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 9999 రూపీస్. అంటే వుడెన్ చైర్స్ ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. తర్వాత ఇది వుడ్ తోనే తయారు చేసింది అనమాట. ఇలా ఒక స్టోరేజ్ బాక్స్ లాగా వచ్చింది. దానిపైన మూత అనమాట, అది కూడా వుడ్ తోనే ఇలా వచ్చింది. ఇది లుక్ వైజ్ చాలా బాగుంది. దీన్ని మనం టీపాయ్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే క్లాత్స్ అలాంటివి పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాజ్ ఈజ్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా ఒకసారి చూపిస్తాను. ఇది యాపిల్ షేప్లో ఉన్న ఒక క్యాండిల్ అనమాట. మంచి సెంటెడ్ క్యాండిల్స్ అనమాట. ఇవి బై 2 get 1 ఫ్రీలో ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 299 రూపీస్. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది. నెక్స్ట్ ఈ ఫుడ్ కంటైనర్స్ మీద అయితే చాలా ప్రైజెస్ తగ్గాయి అనమాట. దీని మీద ఇలా లిడ్ కూడా వస్తుంది. మనకి లిడ్ అండ్ కింద బాక్స్ రెండు వచ్చేసి 179 రూపీస్కి వచ్చేస్తుంది అనమాట. లిడ్స్ ఇలా సపరేట్ గా మనం తీసుకోవాలి. బాక్స్ కంటైనర్స్ సపరేట్ గా తీసుకోవాలన్నమాట. వీటిలో మనకి సర్కిల్ షేప్వి అలా కాకుండా సైజెస్ ని బట్టి కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇది చాలా పెద్ద ఆర్గనైజర్ అనమాట. ఇది లాస్ట్ టైం కన్నా ఇంకా ప్రైస్ తగ్గింది. దాదాపుగా 500 రూపీస్ అయితే ప్రైస్ తగ్గింది. ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసి 1099 రూపీస్. దీని మీద ఇలా మనకి లిడ్ కూడా వస్తుంది. ఇలా పెద్ద పెద్ద కంటైనర్స్ కోసం చూసేవాళ్ళు దీన్ని పర్చేస్ చేయొచ్చు. దీన్ని మనం మల్టీపర్పస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ టేబుల్ మీద కూడా మనకి ప్రైస్ తగ్గింది 100 రూపీస్. ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసి 499 రూపీస్. దీన్ని మనము ఇలా బెడ్ మీద ఫుడ్ తీసుకోవడానికి, లేదంటే ల్యాప్టాప్ పెట్టుకోవడానికి, లేదంటే పిల్లలు చదువుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి ఐస్ క్యూబ్ మేకర్స్. వీటి మీద ఇలా లిడ్ కూడా వచ్చింది. ఇవి కొత్తగా వచ్చాయి అనుకుంటా. దీని ప్రైస్ వచ్చేసి 299 రూపీస్. ఇలా పేస్టల్ కలర్స్ లో వచ్చాయన్నమాట. ఇవి కూడా లుక్ వైజ్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నవి కాఫీ మగ్స్ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 109 రూపీస్. ఇవి నేను లాస్ట్ టైం పర్చేస్ చేశాను. ఇవి కాఫీకి లేదంటే గ్రీన్ టీ అలాంటివి తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. క్వాలిటీ కూడా బాగుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ ఐటమ్ వచ్చేసి కీ చైన్ లాగా ఉంది కదా. దీన్ని దేనికి యూజ్ చేస్తారో మీరు గెస్ చేయండి. ఇది ఒక మొబైల్ హోల్డర్ అంట. అక్కడ నేను కనుక్కుంటే చెప్పారు. ఇలా ఓపెన్ అవుతుంది కదా, ఇలా ఓపెన్ చేసి అక్కడ మనం మొబైల్ ని పెట్టేసుకోవడమే. మొబైల్ పెడితే ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా అడ్డంగా లేదంటే మనకు కావాల్సినప్పుడు నిలువుగా కూడా ఫోన్ ని మనం పెట్టుకొని చూసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 49 రూపీస్ అనమాట. కీ చైన్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది బాగా యూజ్ అవుతుంది అనిపించింది. మనం ఫోన్ చూసేటప్పుడు ఇలా పెట్టుకొని ఎక్కడైనా చూసుకోవచ్చు. సో చూసారు కదా, ఇవాల్టి ఈ వీడియోలో నేను మీకు చూపించిన కొన్ని కొత్త ఐటమ్స్ మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.